ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రతి ఏడాది విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం ఉంటుంది. సిరిమానుపై అమ్మవారి ప్రతిరూపం ఆలయ పూజారి ఉంటున్నారు. సిరిమానోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. గంట్యాడ మండలం కొడతామారిపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 120 సీసీ కెమెరాలు 12 డ్రోన్లతోనూ నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. అమ్మవారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రతి ఏడాది విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం సంబరం ఉంటుంది. సిరిమానపై అమ్మవారి ప్రతిరూపం ఆలయం పూజారి ఉంటున్నారు. సిరిమానోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక డ్రోన్లతో నిఘాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి సిరిమానోత్సవం సందర్భంగా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ రవి. ప్రధానంగా దసరా తర్వాత వచ్చే మంగళవారం విజయనగరం సినిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చేటువంటి నేపథ్యంలో లక్షలాది మంది విజయనగరం చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం చదురుగుడి దగ్గర మనం ఉన్నాం. మనం చూస్తాం ఈ చదురుగుడి దగ్గర భక్తులు ఇప్పుడే బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ముందుకు కదులుతున్నారు. మరోవైపు వీఐపీలు కూడా ఒకరిగా వస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత కలెక్టర్ రామసుందర్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం భక్తులను కూడా ఇక్కడ పాల్గొనేందుకు వచ్చినటువంటి భక్తులను కూడా మరిన్ని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఈ ఏడాది పండుగ ఎలా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు, అలాగే పండుగ సజావుగా చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరంకి సంబంధించిన నాగూరు విజయనగరం సంబంధించిన గుమ్మనూరు విశాలాక్షి కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరికి భక్తులు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంది, పండుగ ఎలా నడుస్తుంది అడిగి మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. విశాలాక్షి గారు, ఎలా ఉంది పండుగ? నమస్తే అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లంతా కూడా బాగా జరుగుతున్నాయి. అమ్మవారు అంటేనే అసలు అంటే మనం కాదు, ఆవిడే జరిపించేసుకుంటుందేమో. చూస్తున్నాము చాలా నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ అది కూడా బాగా కంట్రోల్ చేశారు. ఈ గుడి చుట్టుపక్కల ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా భక్తులకి చాలా నడిచి వెళ్ళే భక్తులకి చాలా వీలుగా సహకారంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా మంచి పరిణామం. అంటే నడిచే వాళ్ళకి వెహికల్స్ వెనకాతలు వచ్చి ఇబ్బంది లేకుండా ముందరే ఆపేయడం నిన్నటి నుంచి అది చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. క్యూ కూడా బాగానే సాఫీగా సాగుతూ ఉన్నది. ఇవాళ ఇప్పటి వరకు చూసినంత వరకు కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని నాకు అనిపిస్తున్నది. ఇగో మనం చూస్తాం క్యూలను ఇంకా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఘటాలను తెప్పి పట్టుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ముందుకు వెళ్తున్నారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఈరోజు భక్తులందరూ కూడా వేచినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. వారి అడిగి మరిన్ని అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. ఎలా ఉందండి? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి నుంచి వచ్చాం మేము. ఎలా ఉంది అమ్మవారి పండుగ చేసుకున్నారు? ఇంకా చూడాలి కదా, లోపలికి వెళ్తున్నాం కదా, అప్పుడు తెలుస్తుంది ఏంటి.
ఇది మనం చూస్తున్నాం రాజమండ్రి నుంచి కూడా, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలు కాకుండా అటు తూర్పు పశ్చిమ గోదావరి ప్రాంతాల నుంచి కూడా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా భక్తులు మనకి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకో క్యూ లైన్లో మనం చూసినట్లయితే ఘటాలను పట్టుకుని అమ్మవారి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి మరిన్ని అభిప్రాయాలు భక్తులను అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఈసారి అమ్మవారి పండుగ ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఇంత లైన్లు 5 లైన్లు అయిపోయాయి. 5 లైన్లు ఇప్పుడు 2 లైన్లకి చేశారు. ఇంకా మరి 4 లైన్లు అయిపోయాయి. మెయింటెనెన్స్ మాత్రం బాగా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గొర్రెల నుంచి వచ్చామండి. మా పేరు రామకృష్ణ. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఈ సంవత్సరం కూడా బాగా జనం ఉన్నారు, అంత తెలుస్తున్నది మాకు. మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. క్యూ లైన్లు ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్టు మన కళ్ళ ముందు మనకి 2 క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు వేలాదిగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అమ్మవారి చెరుగూడు దగ్గర నుంచి కోట వరకు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భక్తుల్ని ఆలయంలోకి, ఆలయ ప్రవేశానికి, అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిరిమానోత్సవం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరుగుతుంది. ఆ సిరిమానం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్పచ్చు. సిరిమానపై అమ్మవారి పూజారి బంటుపల్లి వెంకట్రావు సాంప్రదాయానుసారం ప్రతి ఏటా కూడా ఆయన అమ్మవారి సిరిమాలను ఎక్కి భక్తులు ఆశీర్వదించేటువంటి పరిస్థితి. వందలాది సంవత్సరాలు, అంటే 250 సంవత్సరాలకు పైగా అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ అనువంశిక ధర్మకర్తగా పుష్పట్ట అశోక్ గజపతిరాజు గారు వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతి ఏటా కూడా తొలి ఏడు నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, రాజకుటుంబం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలని సమర్పించినటువంటి పరిస్థితి. మంత్రులందరూ కూడా నిన్న అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కానీ, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నట్టు వంగపూడి అల్తి కానీ, అశోక్ గజపతిరాజు కుటుంబం కానీ, వీరందరూ కూడా కొండపల్లి శ్రీనివాస్ కానీ, ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు కలెక్టర్ రామచంద్ర రెడ్డి, ఎస్పీ దామోదర్ కూడా ఈ అవసరమైనటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సార్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎలా ఉంది? మేము విజయనగరం లోకల్ అండి. లోకల్ నుంచి వచ్చామండి. బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగైంది సార్, చాలా బాగైంది. ఎక్సలెంట్, బాగుంది సార్. మేము ఇక్కడ 7:30కి వచ్చాం సార్. 7:30 బాగున్నాయి, డిసిప్లైన్గా అంతా బాగానే ఉంది. ఇది మనం చూస్తున్నాం. క్యూ లైన్లు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. మొత్తం మీద మనం చూసినట్లయితే భక్తులందరూ కూడా 2 క్యూ లైన్లో ముందుకు సాగుతున్నారు. విఐపీల దర్శనం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సిరిమానోత్సవం కళ్ళారా చూసేందుకు భక్తులందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో నాగేంద్ర ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.